సున్నతి చేయించుకోవటము నియమంగా ఉందా అంటే నియమంగానే ఉంది పరిశుభ్రత కోసం. యేసుప్రభుల వారు సున్నతి చేయించుకున్నారు అనే దాన్ని క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయాల్సిందే కదా, బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఉంది చేయాల్సింది. అయితే క్రైస్తవులు అందరూ దాదాపు చేయించేసుకుంటారు. ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు చేయించుకోరు, అది వేరే విషయము. మీరు వెస్టర్న్ వెళ్ళి చూడండి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి యూదుడు, ప్రతి ముస్లిం కూడా సున్నతి చేయించుకుంటారు. ఎందుకంటే దానివల్ల ఉన్నటువంటి ఆరోగ్య లాభాలు చాలా ఉన్నాయి. ఆరోగ్య లాభాలు చాలా ఉన్నాయి, బైబిల్ కూడా చెప్తుంది. కాకపోతే కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు సున్నతి చేయించుకునేది శరీరానికి కాదు చేయాల్సింది, హృదయానికి సున్నతి చేయించుకోవాలి, హృదయంలో ఉన్న చెడులు తీసేయాలి అని ఈ విధంగా. ఇప్పుడు కూడా ధర్మం ఒకటి ఉంటుంది. ఆ ధర్మాన్ని, ఎందుకంటే యేసువారు ఏమన్నారంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదన్నారు. ధర్మశాస్త్రంలో ఏముంటాయి? విశ్వాసాలు ఉంటాయి, ఆచరణలు ఉంటాయి. దాన్ని కొట్టేయడం విధంగా కొంతమంది మార్పులు చేర్పులు జరుగుతాయి. అలా జరిగింది ఇది, అది వేరే విషయం. అయితే ఇది ధర్మంలో నియమంగా ఉందా అంటే ఖచ్చితంగా నియమంగా ఉంది అని చెప్పాలి. ప్రతిదానికి కూడా సార్ ఒక నియమం ఉంది అంటే ఖచ్చితంగా చేయించుకోవాల్సిందేనా? ఎస్, చేయించుకోవాల్సిందే, చేయించాల్సిందే. సున్నతి చేయించుకోకపోతే నరకంలోకి వెళ్ళిపోతారా? అలా ఏం లేదు. ఓకే, నియమాలు వేరు, యమ నియమం వేరు. అవునా? అంటే ప్రిన్సిపల్స్ వేరు, కోర్ ప్రిన్సిపల్స్ వేరు. ఓకే, కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవునా లేదా? కాబట్టి ఇది ప్రిన్సిపల్గా ఉంది ఖచ్చితంగా. ఇది చేయించుకుంటేనే ముస్లిం, చేయించుకోకపోతే ముస్లిం కాదు అని చెప్పలేము. ఓకే, అంటే చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అనేది చేయించుకోవటము హైలీ రికమెండెడ్ ప్రిన్సిపల్. ఓకే, చేయించుకుంటే మీకు చాలా లాభాలు ఉన్నాయి. పరిశుభ్రతనే ధర్మంలో సగభాగం కాబట్టి చేయించుకోవడం వల్ల మీకు అనేక లాభాలు ఉన్నాయి. కానీ సున్నతి చేయించుకోకపోతే కనీసం కలిమ కూడా చదవనివ్వరు, కనీసం మసీద్లోకి రానివ్వరు, దర్గా లోపలికి రానివ్వరు అనేది చెప్పి అది చాలా మంది అంటుంటారు. వాస్తవం కాదు అది. యాక్చువల్ అలా చేస్తే తప్పది. ఓకే, అలా ఎవరైనా అలా చేస్తున్నారు రానిపోతే తప్పదు. చేసినా చేసుకోకపోయినా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, నేను నా మానసికంగా నేను సంస్కరించుకుంటాను, నేను చెడులు చేసేవాడిని, నేను అనైతికత ఉంది, నైతిక విలువలతో బతికేస్తాను, మంచిగా బతుకుతాను, మానవత్వంతో బతుకుతాను, ఆ భగవంతుడిని నమ్ముకుంటాను అంటే నువ్వు సున్నతి చేయించుకుంటేనే దేవుడిని నమ్మినట్టు అన్న రూల్స్ అలా ఏం లేదు. తదుపరి ప్రశ్న, ఆవు మాంసం అనేది తినొచ్చా తినకూడదా? ఇది $1 మిలియన్ క్వశ్చన్ సార్. చాలాసార్లు ఖురాన్లో కొన్ని చోట్లలో ఆవు మాంసం తినరాదు, పాలు పెరుగు తినొచ్చు, కానీ మీరు ఆవు మాంసం తినకూడదు అనేది చెప్తుంటారు. ఒకటి. ఇంకో కాంట్రడిక్షన్ ఏముంది అని అంటే, ఆవు మాంసాన్ని తినొచ్చు, ఏ జంతువులాగానైనా ఇది కూడా మాకు ఒక జంతువే అనేది ఇంకో కాంట్రడిక్షన్ ఉంది. ప్రవక్త వారు అసలు ఆవు మాంసాన్ని గురించి ఏమన్నా మాట్లాడినట్టు ఖురాన్లో ఉందా అని అంటే, కొన్నిసార్లు తినొద్దు అని అన్నట్టుంది అని అంటారు కొంతమంది. అసలు ఆ ప్రస్తావన ఎక్కడ లేదు, అన్ని యానిమల్స్ లాగా ఇది కూడా మాకు అన్నట్టు అనే పరిస్థితి కనపడతా ఉంది. సో ఆవు మాంసం తింటారా తినరా? చూడండి, యాక్చువల్ అయితే వ్యక్తిగతంగా బ్రదర్ షఫీ ఎప్పుడైనా ఆవు మాంసం తిన్నాడా తినలేదా? యాక్చువల్ ఇక్కడ విషయం రెండు ఉన్నాయి సార్. ఆవు మాంసం తినొచ్చా తినకూడదా అన్నది ఒకటి, మీరు తిన్నారా తినలేదా అన్నది ఒకటి. నేను తిన్నానంటే అనేక సార్లు తిన్నాను, దాంట్లో కాంట్రడిక్షన్ ఏం లేదు. ఎందుకంటే మన గోమాంసం తిన్నారా? గోమాంసం అనేక సార్లు తిన్నాను. ఇప్పుడు తింటున్నారా సార్? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భం వచ్చిందా? మీరు ఎప్పుడైనా గోమాంసం తిన్నారా? గుండె మీద చేసుకుని చెప్పండి. నేను ఎప్పుడు తినలేదు సార్. ఎప్పుడు తినలేదు. ఒకవేళ పెట్టినా నేను తినను. పెట్టినా తినరు. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే, మన భారతదేశంలో పాలు ఇచ్చేటటువంటి ఆవులు వేరున్నాయి, పాలు ఇవ్వకుండా మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చేసిన తర్వాత వీటిని వధించవచ్చు అని చెప్పేసి మెడికల్ సర్టిఫికేట్గా చేస్తున్నట్టు విషయం ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అది శారీరకంగా జబ్బులు వచ్చేటువంటి, అది తింటాం అనారోగ్యం వస్తుందా, లేకపోతే అది చట్ట ప్రకారంగా నేరంగా ఉందా అంటే చట్ట ప్రకారంగా నేరంగా లేదు. అంటే ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఈ ఆవు అనేది ఒక రాజకీయ నినాదంగా ఉంది. నిజంగా చెప్పాలంటే అనేక రాష్ట్రాలలోనేమో బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఒక విధంగా, బీజేపీ ప్రభుత్వం లేని దగ్గర ఒక విధంగా. అవునా? ఇది ఆహారపు విషయంలో రాజకీయ జోక్యం అనేది ఉండకూడదు, మొదటి ఫస్ట్ విషయం. ఇక్కడ ఇంకా చెప్పాలంటే గోమాంసము నిషేధము అని చెప్తున్నారు. నిజంగా ఇది నిషేధిస్తే అందరూ నిషేధించాల్సిందే, నేను దాన్ని రెస్పెక్ట్ ఇస్తాను. పూర్తి ప్రపంచంలో అతి ఎక్కువగా కౌ మీట్ సప్లై అవుతుంది ఎక్కడి నుంచి అంటే భారతదేశం నుంచి ఉంది ఎక్స్పోర్ట్. చాలాసార్లు చెప్తుంటారు హిందూ యొక్క ఫ్యాక్టరీస్లో నుంచే అవుతున్నాయి, ఇది బీజేపీ వాళ్ళకి తెలియదా అని అంటుంటారు. దీనికి అథెంటిక్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో పోరాడడానికి నేను సావనైనా చేస్తాను, కానీ పోరాడే ప్రయత్నం అయితే చేస్తాను సార్. అయితే ఇప్పుడు గోమాంసం తిన్నారు అని అన్నారు, దాంతో పర్లేదు, కానీ ఇప్పుడు తింటున్నారా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు కూడా తింటూనే ఉన్నాను. చాలా పెద్ద కాంట్రవర్సీలో ఉంటారు మీరు. మరి అన్ని గ్రంథాలను గౌరవిస్తున్నా అని అంటున్నారు. గోవు మాకు ఖచ్చితంగా ఏ రకంగానూ చూసినా మాకు గోమాత. ఒక మాట చెప్తాను నేను గోవుని కోసి తినట్లేదు, మొదటి విషయము. గోమాంసం గురించి ఎక్కడైతే నేను వెళ్తానో అక్కడ ఒకవేళ మీట్, అది బీఫ్ మీట్ పెడితే
నేను తింటాను, దాన్ని రిజెక్ట్ చేయను నేను, అవునా? అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే గోవుని ఎందుకని ఇక్కడ చట్ట ప్రకారంగా నిషేధించట్లేదు, చట్ట ప్రకారంగా ఇది తినకూడదు అని చెప్పేసి ఎందుకు ఈ విధంగా చేయట్లేదు అది చెప్పండి. ఒక పార్టీకి ఏకపక్షంగా 440 75% 70% వస్తే గానీ చట్ట సవరణ అనేది జరగదు. కాబట్టి బీజేపీకి ఏ రకంగా కూడా చట్ట సవరణ చేసేటువంటి అవకాశం రాలేదు. కొన్నిసార్లు చట్టం నిజంగా కొన్నిసార్లు వేరే పార్టీ కనుక మద్దతు తెలిపితే పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు రైతు బిల్లు లాస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది 3 చట్టాలు, అలాగే ఇది కూడా అనేది నేను అనుకుంటున్నా. బట్ ఏదేమైనా భారతీయ హిందూ సోదరులందరి మనోభావాలు ఆవు అనేది దేవతోనే సమానం. మీరు ఇప్పుడు గోమాంసం తింటున్నా అంటున్నారు ఇప్పుడు కూడా. సార్ ఇప్పుడు అబద్ధం చెప్పమంటారా తినట్లేదని? లేదు, కానీ మీరు మన ఇంటర్వ్యూ ప్రారంభంలో మీరు చాలా చక్కగా చెప్పింది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మత గోవుని నేను కోసుకుని తినడం లేదు ఫస్ట్ విషయము. రెండో విషయము, ఎక్కడైనా ఎవరైనా పెడితే నేను తింటున్నాను. రెండో విషయము, తెలిసి తింటున్నారా తెలియక తింటున్నారా? తెలిసే తింటున్నాను. మూడో విషయము, భారతదేశంలో ఎప్పుడైతే ఇప్పుడు ఉదాహరణకి గోవు ఉంది, గోవుని జాతీయ జంతువుగా చేసి ఇది నిషిద్ధం చేయండి. సంస్కరణలు గతంలో కాంగ్రెస్ కి ఒకసారి ఏకపక్షంగా వచ్చింది. అప్పుడు ఈ అవకాశం వచ్చింది కానీ ఎందుకో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయింది. బీజేపీ చేయాలనుకున్నా కూడా బిల్లు పాస్ అయ్యే పరిస్థితి కనపడట్లేదు. ఎప్పుడైనా నిజంగానే ఏకపక్ష ఒక విషయం చెప్పనా మహేందర్ గారు, ఒక విషయం చెప్పండి. ఇక్కడ మీరు క్వశ్చన్ చేసి దీన్ని కాంట్రవర్సీ చేసి లేదు, ఇక్కడ కాంట్రవర్సీ అనే కాంట్రవర్సీ చేయడానికి గల అసలు ఇక్కడ అందుబాటులో ప్రతి రాష్ట్రంలో ప్రతి టౌన్ లో ప్రతి ప్రాంతంలో అడిగిన ప్రశ్న ఏం కాదు సార్. భారతదేశం మొత్తంలో అందరికి ఉన్న బాధ ఏంటంటే కేవలం గోవును తినేటువంటి సంస్కరణలు లేకపోతే కల్చర్, ఆ పద్ధతి కేవలము ఇస్లాంలోనే ఉంది. అది ప్రాబ్లం. ఇది పెద్ద అపోహం. ఇది చాలా పెద్ద అపోహ. ఇప్పుడు చూడండి, అంటే ఇది బక్రీద్ లాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా చూసాను సార్. అంతే, నేనేదో మహేంద్ర గారు ఒక విషయం చెప్తాను ఇక్కడ సార్. కాంట్రవర్సీ చేయాల్సింది అని వస్తే మనకి ఇంకా చాలా టైం ఉంది. 10 సంవత్సరాలు 10 గంటల ఇంటర్వ్యూ. అలా కాదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక మోటివేషనల్ స్పీకరు, అనేక గ్రంథాల మీద అవగాహన ఉన్నటువంటి ఒక మంచి ఇంటెలెక్చువల్ పర్సన్. మీ నోట కనీసం నా సైడ్ నుంచి నేను ఒక హిందూ భారతీయ సోదరుడిగా నేను కోరుకుంటుంది ఏంటంటే మీ నోటి నుండి పోతే ఏమని తినొద్దు అని మీరు కొంతమందినైనా కాపాడితే కొన్ని ఆవులన్నా మిగులుతాయి అనేది నా ఉద్దేశం. అంతేగాని చూడండి, అంతేగాని ఆవులు మిగులుతాయి, మేకలు మిగులుతాయి, కోళ్ళు మిగులుతాయి, నాన్ వెజ్ తినపోతే చెట్లు కూడా మిగులుతాయి. నేనేమంటున్నానంటే ఇక్కడ ఆహారపు అలవాట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ముస్లిమ్స్ మనుషుల్ని కోసుకొని తింటారంట సార్. ఉండొచ్చు. ఇప్పుడు గరికపాటి గారు స్పీచెస్ మీరు వింటారేమో, గరికపాటి గారు క్లియర్గా చెప్పారు ఆవు మాంసము తినడం గురించి, తినకపోవడం గురించి. రాములు వారు తిన్నారని అసలు అంటే యాక్చువల్లీ ఈరోజు రాజకీయ నినాదంగా తిన్నారు సార్. గోమాంసం తిన్నారా? గరికపాటికి చెప్పినటువంటి స్పీచ్ నేను విని చెప్తున్నాను నేను మీకు. రాముల వారు గోమాంసం తిన్నారని చెప్పారా గరికపాటి గారు? అవును. భారతదేశంలో ఉంటారో ఉండారో నాకు తెలియదు మరి. ఈ మాటలు మాట్లాడిన వాళ్ళు విన్నవారు చూడండి, ఉంటే రిఫరెన్సెస్ ఏమని ఇవ్వండి. అప్పుడు రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి సార్. నేనేమంటానంటే ఈ రోజు వచ్చినట్టు రాజకీయంగా వచ్చినట్టు విషయం, ఇది రాజకీయ నినాదంగా వచ్చినటువంటి విషయము, అవునా లేదా? కాబట్టి ఇక్కడ ముస్లింలు మాత్రమే గోమాంసం తింటున్నారా, హిందువులు తినట్లేదా అంటే మీరు నాతో పాటు రండి, అనేకం చూపిస్తాను నేను మీకు. అంటే రియాలిటీ వేరు, ఇక్కడ చెప్తున్న మీడియాలో చూపించే విషయాలు వేరు, కాంట్రవర్సీ క్రియేట్ చేయడం వేరు, ఒకరిని విలంగా చూపించడం వేరు, రియాలిటీస్ వేరు ఇక్కడ, అవునా లేదా? ప్రతి టౌన్లో కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఇది అందుబాటులో ఎందుకు ఉంటుంది? అందుబాటులో కల్పించినంత వరకు మీరు తినడం మానను అని అంటారు. తినడం మానను అని చెప్పట్లేదు నేను మీకు. తింటున్నారా అంటే తింటున్నాను, ఇప్పుడు తింటారంటే తింటానని చెప్తున్నాను. నేను మీకు మీడియా పక్షంగా నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఉన్నది ఫేర్గా నేను చెప్తున్నాను ఇది, అవునా లేదా? అంటే ఇక్కడ ఎందుకు తినకూడదు? ఇప్పుడు మేకలు తింటున్నారు, కోళ్ళు తింటున్నారు, ఆవు తింటున్నారు. ఏ ఆవును ఏదైతే పాలు ఇవ్వకుండా ఉంటుందో, ఏదైతే వధించడానికి పర్మిషన్ ఉంటుందో, అవునా లేదా, దాన్ని మీట్గా తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే పాలు ఇస్తుందో దాన్ని తీసుకోవట్లేదు కదా. మా ధర్మం ప్రకారంగా ఆవునైతే ఖచ్చితంగా దైవికంగా భావించి ఏ రోజు కూడా అలా చేయమని లేదు. ఇందాక అన్ని గ్రంథాలు ఒకటే అని చెప్పారు. హిందూ మత గ్రంథాలు ఏవి కూడా గోమాంసాన్ని కోసుకొని తినండి అన్ని యానిమల్స్ లాగా ఇది అంటే యాక్చువల్గా విషయం ఏంటంటే, కానీ బహుశా ఒక విషయం చెప్తాను. గతంలో రాజులు దున్నపోతులను వధించేవాళ్ళు, అమ్మవారికి బలి అర్పణ చేసేవాళ్ళు. లేకపోతే కొందరు దున్నపోతులనే బలించడం చూసా, ఎద్దును బలించడం నేనైతే ఎక్కడ చూడలేదు. అలాగే
ఆవును బలించడం ఎక్కడ చూడలేదు. పొట్టేళ్లను ఇప్పటికీ బలిస్తున్నారు, ఇవి చూశాను నేను. కానీ ఆవుని బలి చేయటం కానీ బలివ్వటం కానీ నేను ఎక్కడ చూడలేదు. ధర్మశాస్త్రాలు చదివినట్లయితే అయితే ఖురాన్ ధర్మశాస్త్రం ఆవు గురించి స్పెసిఫిక్ గా ఏ రకమైనటువంటి వాక్యాలు లేవా సార్? ఆవుతో మీకు లాభాలు ఉన్నాయని చెప్పేసి, దాని ద్వారా మీకు పాలు ఉన్నాయి, దాని ద్వారా మీకు మాంసం ఉంది అని చెప్పేసి వాక్యాలు ఉన్నాయి. ఇది మీకు తినమన్నట్టే ఉంది తినమన్నట్టే అని అంటారు. తినమన్నట్టే ఉంది. ఖురానే కాదు సార్, ఖురానే గ్రంథం కాదు, మన హైందవ గ్రంథాలు కూడా మానవుడి కోసం ఆహారం కోసం ఏమేమి ఉన్నాయి. నిజంగా మనందరికీ సృష్టికర్త ఒకడే ఉన్నాడు, ఆయన్ని ఆరాధించాలి, అవునా లేదా? ఒక వర్గం వారు